నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమార రూపము ఈ లోకములకు వచ్చి మా పాపముల నిమిత్తము సిలువలో మరణించి మూడో నాడు మృత్యుంజయుడై లేచిన మా ప్రభు మా దేవ లోకరక్షక, ఈ పరిశుద్ధ ఆదివారములో ఈ రీతిగా నీ సన్నిధానములో చేరి నీ నామాన్ని స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు మీరు మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడవునైనా, ప్రేమామయుడవు, ప్రేమ స్వరూపివి నా తండ్రి. నీ ప్రేమ, కనికరము, చాలి, దయా, నీ కృప, నీ వాత్సల్యత చేతనైనా అనుదినము మీరు మమ్మలను కాపాడుతూ మా బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, సమస్యలలో, కష్టములో, నష్టములో, ఆర్థిక ఇబ్బందులలో, శరీర బలహీనతలో నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి, సహాయకునిగా ఉండి మమ్మలను అనుదినము, అనుక్షణము నా తండ్రి కాపాడుతూ, సంరక్షిస్తూ, సజీవులుగా ఉంచిన విధానమును బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రపంచమంతయు నైనా కరోనా వైరస్ చేతనైనా భయపడుతూ ఉండగా, ఆందోళన చెందుతూ ఉండగా నా తండ్రి నీ బిడలమైన మమ్మలను నీ కౌగిలిలో భద్రపరుస్తూ కాపాడుతూ నా తండ్రి ఏ తెగులు నీ గుడారములో సమీపించదన్న వాగ్దానమును మా పక్షాన మీరు నెరవేరుస్తూ, మా గృహములకు మీరు కాపరిగా ఉండి ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపడన్న వాగ్దానమును మా పక్షాన మీరు నెరవేరుస్తూ ఉన్న విధానమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడలమైన మేము నా తండ్రి భయముతో, భక్తితో, విశ్వాసముతో, వినయముతో, విధేయతతోనైనా మిమ్మలను సమీపిస్తూ మా విశ్వాస ప్రయాణములో నా తండ్రి మేము బ్రతికినంత కాలము నీకు ఇష్టలుగా ఉండుటకు నా తండ్రి నీ ఆత్మచేత మీరు మమ్మల్ని అనుదినం, అనుక్షణమునైనా సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది నైనా ఈ రక్షణ లేక నశించిపోతూ ఉన్నారయ్యా, పాప బంధకములో ఉన్నారు. సృష్టికర్తను మరిచి సృష్టమును పూజిస్తూ ఉన్నవారు ఉన్నారు. వారి నిమిత్తం నైనా ఎన్నో సంఘములు, ఎంతోమంది దైవజనులు సభల ద్వారా, టీవీల ద్వారా, పత్రికల ద్వారా, గ్రామీణ ప్రాంతాలలో, అడవి ప్రాంతములలో, రేడియోల ద్వారా నీ సువార్తను ప్రకటిస్తూ ఉండగా విన్నవారందరూ నైనా మారు మనస్సు పొందుటకు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, మీరే మార్గము, సత్యము, జీవమని, మీ చెంతనే పాప క్షమాపణ ఉందని, యేసు రక్తము ప్రతి పాపిని పరిహరించునని విశ్వసించుటకు వారి యొక్క అంతరంగ నేత్రములను తెరిచి ప్రతి మోకాలు నీ సన్నిధానములో మోకరిల్లుటకు, ప్రతి నాలుక నీ నామాన్ని ఒప్పుకొనుటకు ప్రతి బిడ్డను నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకునమని ప్రార్థిస్తూ ఉన్నాం. జైలులో ఉన్న వారిని, నక్సలైట్స్ను మీరు దర్శించండి, మారు మనస్సును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నైనా క్రైస్తవ బోధకులు నా తండ్రి, క్రైస్తవ నాయకులు నా తండ్రి భయముతో, భక్తితో, విశ్వాసముతో నా తండ్రి నాయకత్వము చేయడానికి, పరిచర్య చేయడానికి నీ ఆత్మచేత మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ఎస్డిబిసిని, పిఏబిసిని, సమావేశం, పొల సమాజములను, ఫీల్డులను, వేదాంత కళాశాలను, సేవా భారత్ సంస్థను, ఆయా క్రైస్తవ సంస్థలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. వారు చేయించిన పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. తమ స్వలాభముల కొరకు కాక నా తండ్రి నమ్మకముగా నీ వైపు తేరి చూస్తూ పరిచర్య చేయగలిగే ఆత్మను ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దిక్కులేని వారు, అనాథలు, బీదలు, విధవరాలు, అన్నము లేక, వస్త్రము లేక, గృహములు లేక, దీన స్థితిలో, ఆర్ఫనేజ్ హోంలో, ఓల్డేజ్ హోంలో ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. వారి ప్రతి అవసరత అక్కర మీరు తీర్చమని కోరుతూ ఉన్నాం. ఎంతో మంది నాయన శ్రమ పడుతూ, కష్టపడుతూ నాయన కూలి పనులు చేస్తూ ఉన్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి. నాయన అమాలీలుగా రోడ్లు ఉడుస్తూ ఉన్న బిడ్డలు ఉన్నారు. సెంట్రింగ్ మేస్త్రులు, బేల్దారి మేస్త్రులు, రాడ్ బెండింగ్ మేస్త్రులు నా తండ్రి. నాయన వ్యాపారములు చేసేవారు, ఆయా వృత్తులు చేసేవారు, ఆటోలు, కార్లు, జీపులు, ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, ఆయా వెహికల్స్ నడిపేవారు నా తండ్రి. ఇదిగో పనులు లేక ఈ లాక్డౌన్లో నా తండ్రి తమ కుటుంబాలను నాయన పోషించుకునలేక బిడ్డలు వేదన చెందుతూ ఉండగా వారి ప్రతి అవసరత అక్కర మీరు తీర్చండి నైనా. వారి నిమిత్తమునైనా నా ప్రభువా నాయకులు చేస్తూ ఉన్న సహాయమును బట్టి వందనాలు. ఆయా వ్యక్తుల ద్వారా నైనా డొనేషన్స్ నైనా ఇస్తూ బిడ్డలను పోషించడానికి నిత్యావసర వస్తువులను ఇస్తూ ఉన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడని నీ వాక్యములో సెలవిచ్చిన దేవుడు నైనాటి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి నైనా. ఇదిగో నా తండ్రి వలస కూలీలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది నైనా తమ స్వగ్రామములకు, తమ కుటుంబాలకు వెళ్ళాలని ఆశ కలిగి వెళుతూ ఉండగా నైనా యాక్సిడెంట్లో మరణించిన కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నైనా. వారికి మీ నెమ్మదిని, ఓదార్పును మీరు దయచేయండి. వలస కూలీలను మీరు దీవించి ఆశీర్వదించండి నైనా. వారిని మీరు సంరక్షించండి, పోషించండి అయ్యా. ఎంత గొప్ప దేవుడు. ఉద్యోగములు చేస్తూ పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్న కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడవు నాయన. చదువుతున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆన్లైన్లో బిడ్డలు నాయన గృహములలో ఉండి క్లాసెస్ వింటూ ఉండగా
మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో నా తండ్రి, బిడ్డలకు కావలసిన సమయోచిత జ్ఞానమును మీరు దయచేయండి. తల్లిదండ్రులు ఆశించిన రీతిగా బిడ్డలు చక్కగా చదివి ఉన్నత స్థాయికి వెళ్ళటకు మీరు సహాయం చేయండి నాయనా. ఇదిగో ఉద్యోగం కొరకు కనిపెట్టుకున్న బిడ్డలకు మంచి ఉద్యోగములను మీరు దయచేయండి. వివాహం కొరకు కనిపెట్టుకున్న బిడ్డలకు మంచి తోడులను మీరు దయచేయండి. వివాహం జరిగి గర్భఫలము లేక బాధపడుతూ ఉన్న బిడ్డలకు గర్భఫలములను మీరు దయచేయండి. గర్భిణి స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని మీరు దయచేయండి. ప్రసవించిన బిడ్డలకు తల్లి బిడ్డకు క్షేమాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడవునైనా, ఈ కరోనా వైరస్ చేతనైనా ఎంతో మంది మరణించారు నా తండ్రి. ఆయా దేశాలలో నా తండ్రి వేలకు నాయన మించి మరణిస్తూ ఉన్నారయ్యా. నేనాటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను మీరు ఓదార్చండి. వైరస్ చేత హాస్పిటల్లో ఉన్న బిడ్డలకు పరిపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయండి. స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, కలరా, మలేరియా, టైఫాయిడ్ జ్వరముల చేత, పక్షవాతము, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, దీర్ఘకాలిక వ్యాధుల చేత, క్యాన్సర్, టీబీ, గుండె జబ్బు, లివర్, ఊపిరితిత్తులు, కిడ్నీ ప్రాబ్లం చేత ఉన్న బిడ్డలను మీరు దర్శించి మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం నైనా. ఇదిగో కరోనా వైరస్ చేత నేను హాస్పిటల్లో ఉన్న బిడ్డలకు వైద్యం చేస్తూ ఉన్నానైనా. హాస్పిటల్ సిబ్బంది అంతటిని బట్టి, నర్సులను, డాక్టర్లను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నైనా. ఇదిగో వారి నిమిత్తం ప్రయాసపడుతూ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మున్సిపాలిటీ వారిని బట్టి నైనా, మీడియా వారిని బట్టి, నాయకులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నైనా. వారు చేర్చిన పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకుని ఏ వైరస్ వారిని తాకకుండా వారి చుట్టూ నీ దూతల కాపుదల ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అనుబంధ సంఘములను మీరు జ్ఞాపకం చేసుకునండి నైనా. పరిచర్య చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. కడారిగూడెంలో ఆలయ నిర్మాణం కొరకు ద్వారములను మీరు తెరవండి. వస్తూ ఉన్న ప్రతి విధమైన ఆటంకమును మీరు తొలగించండి. మా సంఘం నుండి సేవకులుగా పిలువబడిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా పరిపూర్ణ సేవకులుగా మీరు సిద్ధపరిచిన సువార్త రాజ్య వ్యాప్తిలో బిడ్డలను ఒక బలమైన సాధనలుగా మీరు వాడుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చూపిస్తూ ఉన్నాం. మా సంఘ యువన సమాజంలో, స్త్రీల సమాజంలో, సంఘ పెద్దలు, అడ్వైజర్లను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడగలిగి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. సంఘములైనా నిర్మిస్తూ ఉన్న నా తండ్రి పాస్టర్ గృహమును బట్టి ప్రార్థిస్తున్నాను నాయనా. ఇదిగో నా తండ్రి నాయనా, ఆలయ ప్రాంగణంలో నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఆర్థికంగా మీరు సహాయం చేయండి నాయనా. ఇవ్వవలసిన బిడ్డలను నాయనా మీరు ప్రేరేపించండి నా తండ్రి. అది నిమిత్తం పనిచేస్తున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ యువ బిడ్డలైనా నాయనా ఇదిగో ఎంతగానో ప్రయాసపడుతున్నారు. బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘములైనా అహర్నిశలు పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ మీరు అత్యధికమైన మేల చేత ఆశీర్వాదం వచ్చేందుకు మా సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి. ఇదిగోనైనా ఈ మామూలు ప్రాంతంలో ఉన్న సంఘములను, సంఘ కాపరులను బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ లాక్డౌన్ లో నా తండ్రి సమాజంగా కూడడానికి లేదు నా ప్రభు. నీ పరిశుద్ధ ఆదివారము నా తండ్రి నేను ఎంతగానో నా ప్రభు నీ వైపు మేము తేరి చూస్తున్నాను. నా ప్రభు ఈ లాక్డౌన్ మీరు తొలగించి కరోనా వైరస్ మేమందరం సమాజంలో కూడుకుని మిమ్మల్ని ఆరాధించగలిగి ధన్యతలు సంఘములకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా తండ్రి ఒక్కసారి ఎందుకు నిమిత్తమైనా ఎంత దినాలలో ఇలాంటి పరిస్థితులు మేము చూస్తున్నాం. ఒకవేళ నా తండ్రి మా పితరులు కానీ, మేము కానీ, మా పిల్లలు కానీ నీకు విరోధంగా ఏదైనా పాపం చేస్తేనైనా క్షమించిన ప్రభు, మా దేశంలో, మా ప్రపంచంలో మీరు స్వస్థపరిచిన ప్రభు క్షేమమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా తండ్రి ఈ మామూలు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఏ తెగులునైనా మా మామూలు ప్రాంతంలో ప్రవేశించడానికి వీలు లేదు. ప్రతి కుటుంబంలో మీరే కాపాడగలరని ప్రార్థిస్తున్నాం. ఈ దీన సేవకులను, పాస్టర్లను, చిత్ర కుమార్తెలను బట్టి ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఈ ప్రాంతంలో మేము పరిచర్య చేస్తున్నాం. నమ్మకమైన పరిచర్య చేయడానికి నీ ఆత్మ చేత సిద్ధపరచండి. మా మాటలో, క్రియలో, ప్రవర్తనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, పవిత్రతలో మేము అనేకులకు మాదిరిగా ఉంటున్నాం. సమయమందు నీ సేవ కుడి కానీ లోకం వైపు చూడకుండా, లోకాశలో పడిపోకుండా, లోకపోకుండా కేవలం నీ వైపు చూసి స్వంతం వరకు, అనంతం వరకు నీ సేవ ఉండగలిగి ధన్యతలు నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా తండ్రి ఈ పరిశుద్ధ ఆదివారంలో గృహంలోని ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరచండి. బిడ్డలు ఎంతో ఆశతో నీ వైపు తేరి చూస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి కుటుంబంలో సమృద్ధిని దయచేయండి. మరి ప్రతి అవసరత అక్కడ మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఇదిగో ఈ మాటలలో, ఈ ఆరాధనలో ఏకీభవిస్తూ నిన్ను కొనియాడడానికి సిద్ధపడిన ప్రతి కుటుంబాన్ని అత్యధికమైన మేలు చేయండి.
ఇటు పరిశుద్ధ దినానికై ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన వాక్యము మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం గల వాక్య భాగాన్ని చదువుకుందాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయునా. నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారములకై నా గర్భఫలము నేను ఎత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవాను అడుగుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిలో ఫలింపచేయును. ప్రార్థన చేసుకుందామంటే అతను కావచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగినటువంటి గొప్ప రాజా, నీ పరిశుద్ధ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన గతించిన కాలం నుండి నా ప్రభా, నాయన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి సజీవులను నిలబెట్టి నీ నామాన్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతకి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఎంత గొప్ప దేవుడు నాయన, జనులను మృతులనుగాను సజీవులుగాను చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. మీరు దేవుడుగా ఉన్నందుకు మేము ధన్యులమంటున్నాం ప్రభా. ఈ లోకంలో మేమేమైపోయేవాళ్ళము నాయన, నిన్ను నమ్ముకున్న బిడ్డలను నా ప్రభా, నాయన నీ రక్షణను నాయన మేము ధరించుకున్నటువంటి బిడ్డలుగా మమ్మల్ని నాయన మీరు రక్షించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ రక్షణ భాగ్యం లేక ఎంతో మంది చీకటిలో ఉంటున్నారయ్యా. అటు బిడ్డలు నాయన నీ యొక్క రక్షణ భాగ్యము, నీ వెలుగులోనికి నడిచే భాగ్యం మీరు దయచేయండి ప్రభా. నాయన మా యొక్క సంఘం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా సంఘ సరిహద్దులను విశాలపరచండి నాయన. నాయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. నాయన ఈ గత వారం అంతట్లో నాయన మా మనసు ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా మీకు విరోధముగా మాలో ఏదైనా పాపం దాగి ఉన్నట్లయితే నాయన మీరు తీసివేయండి ప్రభా. నాయన మమ్మల్ని క్షమించిన ప్రభా, నీ బిడ్డలను మమ్మల్ని అంగీకరించి మా సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన మా యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఏ తెగులు ఈ ప్రాంతంలోకి సమీపించకుండా నీ కాపుదలను నీ భద్రతను దయచేయండి ప్రభా. నాయన ఈ యొక్క ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి సంఘాలను, సేవకులను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన మా యొక్క సంఘంలో యవన సమాజం, స్త్రీ సంఘం సమాజం, నాయన సంఘ పెద్దలను, సండే స్కూల్ పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. నాయన నా ప్రభా, నాయన కరోనా వైరస్ చేత ప్రపంచవ్యాప్తంగా నా ప్రభా ఎంతో భయపడుతున్నాం. మా భారతదేశం కూడా నా ప్రభా నాయన ఈ కరోనా వైరస్ చేత ఎంతో మంది మరణించారు. అటు వ్యాధికి బాధితులుగా ఎంతో మంది ఉన్నారు ప్రభా. నాయన నా ప్రభా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఇటు వైరస్ను పూర్తిగా మీరు నిర్మూలన చేసిన ప్రభా. నాయన మీకు అసాధ్యమైంది ఏది లేదు కదా ప్రభా, మీకు అంతైనా సాధ్యం నాయన. కనుక నా ప్రభు పాదం పట్టుకొని అడుగుతున్నాం నాయన, ఇచ్చి నా ప్రభు వైరస్ నుండి మాకు సంపూర్ణ నిర్మూలన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ తగ్గించుకొని తమ చెడు మార్గం విడిచి నన్ను వెతికినాడు, నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు నా ప్రభు. నాయన నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని నా ప్రభు నీ వైపు చూస్తున్నాం నాయన. ఈ యొక్క తెగులు నుండి పూర్తిగా నిర్మూలన చేయండి నా ప్రభు. నీకు వందనాలయ్యా. ఈ మధ్యాహ్నం ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రభు నీ యొక్క సేవకుడు బట్టి మీకు వందనాలు. సంఘ కాపులను దీవించండి. వాక్యం విత్తన ఇంచుండగా వేడంతా ఆత్మచేత అభిషేకించండి. తనకి నోటికి నోరై మీరు ఉండండి. బలహీనులను బలపరచండి నా ప్రభు. నాయన మీరే నాయన నోటికి నోరై ఉండి నాయన మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ యొక్క నాయన వాక్యం వింటుండగా నా ప్రభు నాయన యూట్యూబ్ ద్వారా నా ప్రభు, అదేవిధంగా వాట్సాప్లో నా ప్రభు నాయన ఈ యొక్క మైక్ ద్వారా నా బిడ్డలలో ఉండి నాయన వాక్యాన్ని వింటుండగా నా ప్రభు వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును ప్రతి నీ బిడ్డకు మీరు దయచేయండి. వినడమే కాదు కానీ వాక్యానుసారంగా జీవించడానికి బిడ్డలను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ నాయన ఈ ఆరాధనంతా కూడా మీకు మహిమార్థకరంగా మీరు జరిగించుకోమని నాయన ముఖ్యంగా నీ సేవకుడు మీరు బలపరిచి బలమైనటువంటి వాక్యం నీ సేవకుల్లో నుండి తీసుకొని రమ్మని ప్రార్థిస్తూ నాయన నీ చిత్తమైతే నేను అక్కడ ఆలస్యమైతే మరొకసారి కలుసుకొని మీ కృతజ్ఞత చెల్లించు కృపని మాకు దయచేయమని, ఈ దిన దీవెన చేత నింపమని మా ప్రభువు తమ ప్రియకుమారుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి వందనములు.
ప్రాంత నివాసులకు యూట్యూబ్ ద్వారా ఈ సందేశాన్ని వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములను తెలియజేస్తూ సేవకునిగా వ్యక్తిగతంగా నా కుటుంబ పక్షాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ద్వారా దేవుని మహా శక్తిని బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి మనమందరము సజీవులుగా ఉన్నాం. నిత్యము ఆయన ప్రేమ చేత మనము ప్రభు కాపాడుతున్నాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు అనే సమాధానకర్త. అనుదినము అనుక్షణము మనము కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నది. అలాంటి దేవుని మనం ఏ రీతిగా ఆరాధిస్తున్నాం, ఏ రీతిగా ప్రభువును మనము సమీపిస్తున్నాం, ఏ రీతిగా ప్రభువును మనము సంతోషపరుస్తున్నాం. ప్రియ దేవుని ద్వారా మనం చేస్తున్న క్రియలను బట్టి లేక దాన ధర్మాలను బట్టి లేకున్నా మనకున్న జ్ఞానాలను బట్టి మనం ఏ రీతిగా ప్రభువును ఇతరులకు మనం కనపరుస్తున్నాం. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనము చూడగలిగితే మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం నుండి జాగ్రత్తగా మనము పరిశీలన చేస్తాం. చదవండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేయుదును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా. వేలకొలది పొట్టేళ్లను వేలాది కదలకు విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగచేయునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నిందున నా పాప పరిహారముకై నా గర్భఫలము నిందున మనుష్యుడా. ఏమి తీసుకుని వచ్చి దేవుని సంతోషపరుస్తున్నా, నీవు ఏమి చేసి ప్రభువును ఆరాధిస్తున్నా. అసలు దేవుని సన్నిధానంలో ఒక మానవుడు ఏ రీతిగా ఉన్నాడో ప్రభువు జ్ఞాపకం చేస్తున్నా. నీవు ఏడాది దూడలను, వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును, నీవు చేసిన పాపములను బట్టి, నీవు చేసిన అతిక్రమములను బట్టి నీ జ్యేష్ఠ కుమారుని, నీ గర్భఫలాన్ని ఇచ్చేస్తే సరిపోతుందా? నీవు ఏమి చేసి ప్రభువును సంతోషపరుస్తున్నా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధానంలో ఏదో ఒకటి అర్పిస్తే మన పాపాలన్నీ తుడిచివేయబడతాయని మనం అనుకుంటున్నాం. అందుకే దేవుని సన్నిధానంలో మనము అర్పణలు అర్పిస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, నిలువు దోపిడీలు ప్రభువుకి ఇస్తున్నాం, లేక మేకలను పొట్టేళ్లను మనము దేవునికి బంధించి ఇక నా పాపములు పరిహరించబడినవని మనం అనుకుంటున్నాం. కానీ మానవుడు అది చేస్తే దేవుని సంతోషపరచలేదు. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏందో మనము పాత నిబంధన నుండి మొదలుకుంటే కొత్త నిబంధన వరకు ప్రభువు యొక్క ఉద్దేశానుసారముగా ఏ మానవుడైనా నడవగలిగితే ఆ మానవుడు వైకుంఠానికి అనగా పరలోకానికి వెళుతాడు. దేవుని చిత్తానుసారంగా మానవుడు నడవగలిగితే ఆ మానవుడు దేవుని యొక్క
ఉన్నా ఇతర వేళల సహాయం ద్వారా నీవు దేవుని సన్నిధిని నీవు చేరలేవు, కానీ దేవుని చిత్తానుసారంగా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గృహంలో ఉన్న మీరందరూ ఒకవేళ మీరు చదవగలిగితే మీరు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు. ద్వితీయోపదేశ కాండమంతా మానవుడు ఏ రీతిగా జీవించాలో ప్రభువు చెబుతున్నాడు. కీర్తనకారుడు 15వ సంకీర్తనలో ఆయన ఏ రీతిగా ఆ మహోన్నతుని చాటున ఎవరు నివసిస్తారో ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏమి చేస్తే దేవుణ్ణి మనం సంతోషపరచగలమో ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ దహన బలుల ద్వారా, నీవిచ్చే అర్పణల ద్వారా ప్రభువు నేను సంతోషపరచలేము, కానీ నిన్ను నీవు దేవునికి సజీవ యాగముగా నీవు సమర్పించుకొని ఆయన చిత్తానుసారముగా నీవు చేయగలిగినప్పుడే ప్రభువును నీవు సంతోషపరుస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు, దేవుని చిత్తానుసారంగా ఉండవలసిన సౌలు, ఆయన దేవునికి విరోధంగా ఉన్నాడు. ఇదిగో సమయంలో ఏదైతే చెప్పాడో అది చేయడానికి సౌలు ఇష్టపడలేదు. అమాలేకీయులను పూర్తిగా సమూల నాశనం చేయాలని దేవుని ఆజ్ఞ వలన ఇదిగో దైవజనుడైన సమయంలో సౌలుకు చెప్పినప్పుడు సౌలు అమాలేకీయులందరినీ చంపాడు. అమాలేకీయుల రాజైన అగాగును వెంట పెట్టుకొని శ్రేష్టమైన జంతువులను, కొవ్విన జంతువులను తీసుకొని వచ్చి ఆయన ఒక రూములో పెట్టేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమయంలో సౌలు దగ్గరికి వచ్చాడు. ఏం చేశాడు ఆయన? సౌలు అమాలేకీయులను సమూల నాశనం చేయమంటే నువ్వు అగాగును వెంట పెట్టుకొని వచ్చావు. ఇదిగో శ్రేష్టమైన ఆ ఎద్దులను తీసుకొని వచ్చావు, మేకలను తీసుకొని వచ్చావు. వాటి నంకెలు నాకు వినబడుతున్నాయి, వాటి కేకలు నాకు వినబడుతున్నాయి, వాటి అరుపులు నాకు వినబడుతున్నాయి. ఏం చేశావు? ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు అంటాడు, నీవు దేవునికి అర్పించడానికి తెచ్చాను. అక్కడ ఒక మాట రాస్తాడు. దయచేసి సమయంలో మొదటి గ్రంథం 15వ అధ్యాయం 21 నుండి చదువుతారని. సమయంలో మొదటి గ్రంథం 15వ అధ్యాయం 21 నుండి. అయితే యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితమైన గొర్రెలలోను ఎడ్లలోను చెప్పెను. అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన చేసి దేవుని సంతోషపరచగలుగుతావు. నిన్ను నీవు ఖచ్చితంగా పరిశీలన చేసుకోవడం మనకెంతైనా అవసరం. నువ్వు ఏమిచ్చినా దేవుని నువ్వు సంతోషపరచలేవు, కానీ నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకోగలిగితే నిన్ను బట్టి ప్రభువు సంతోషిస్తాడు. ఒక మనిషి మారు మనసు పొందితే పరలోకంలో కోట్ల దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తాయని వాక్యంలో రాయబడింది. మానవుడు మారు మనసు పొందాలి, మానవుడు రక్షణ పొందాలి, మానవునికి పాప క్షమాపణ కలగాలి, మానవుడు పరిశుద్ధంగా జీవించాలి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. నీతిగా బ్రతకడం చాలా ప్రాముఖ్యం. నీవు ఏదో ఇస్తే నీవు చేసిన పాపాలన్నీ తుడిచివేయబడతాయని, ఏదో బలులు దేవునికి అర్పిస్తే, మేకలో గొర్రెలో లేక కోడిలో తీసుకుని వెళ్ళి దేవునికి అర్పిస్తే నీవు చేసిన పాపాలన్నీ తుడిచివేయబడతాయని అనుకోవడం అది మూర్ఖత్వం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయినా దేవుని మాట ప్రకారం, దేవుని చిత్త ప్రకారం దేవుని ఆరాధించాలి, పొరుగువారిని ప్రేమించాలి. ఈ లాక్డౌన్ లో ఎంతో మంది ఆహారం లేకున్నారు, అలవటిస్తూ ఉన్నారు.
నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఉంటాడు అంటే అర్థం ఏంటి? నీ ఇతరులను ప్రేమించాలి అంటాడు. మనం కడుపు నిండా తింటే సరిపో, లేని వారికి ఇవ్వడం, లేని వారిని ప్రేమించడం, లేని వారి ఇబ్బందులను పరామర్శించడం, ఇది క్రైస్తవ విశ్వాసి యొక్క మనస్సు. ప్రియదేవుడు అలా ఎంతో మంది చేస్తూ ఉన్నారు. దేవుని ఆరాధించేవారు, దేవుని కలిగిన మనస్సు కలిగిన వారు ఈ లోకంలో ఉన్నారు కనుక ఇంకా కొంతమంది ఈ లోకంలో ధైర్యంగా మనం బ్రతకగలుగుతున్నాం, నివసించగలుగుతున్నాం. ఏమున్నా మనం ఈ లోకంలో నుండి తీసుకుని పోనివ్వండి. ప్రతి మనిషి ఈ దినాల్లో భయపడుతూనే బ్రతుకుతూ ఉన్నాడు, భయపడుతూనే జీవిస్తున్నాడు. ఏ క్షణంలో ఏమి సంభవిస్తుందో తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, వలస కూలీలు తమ గృహాలకు వెళ్ళాలని సంతోషంగా ట్రక్కులో బయలుదేరారు. వలస కూలీలు తమ గృహానికి వెళ్ళాలని సంతోషంగా ప్రయాణం అవుతున్నారు. రైలు యాక్సిడెంట్లు, ట్రక్ యాక్సిడెంట్లు వచ్చాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. మనం దేవుని సన్నిధానంలో ప్రభువును సంతోషపరిచే రీతిగా మనము బ్రతకాలి అంటే ప్రభువు తెలియచేశాడు. మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు ముందే తెలియచేయబడింది, ఎప్పుడో నేను చెప్పేశాను. ఇదే రీతిగా బ్రతకాలి, న్యాయంగా ప్రవర్తించాలి. ఉండాలి ఎప్పుడైనా న్యాయం? ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయంగా ఎవరైనా ఉంటున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా దౌర్జన్యమే, ఎక్కడ చూసినా దోపిడే, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులే. న్యాయముగా ప్రవర్తించే వ్యక్తి మరుగైపోయారండి, కనబడడం లేదు. అన్యాయము కేవలం గెలుస్తూ ఉన్నాయి. న్యాయవంతుడైన యేసు క్రీస్తును సిలువకు అప్పగిస్తూ ఇదిగో భయంకరమైన అల్లర్లు చేసిన బరబ్బను దొంగను విడిపించడానికి ఆ భయంకరమైన దొంగకు ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. కానీ నీతిమంతుడైన యేసుకు ఎవరు కూడా ఆయనతో సహకరించి వారు. లూకాసు వార్త 22వ అధ్యాయం మీరు చూడగలిగితే యేసు ప్రభువును 23వ అధ్యాయం యేసు ప్రభువును సిలువకు అప్పగించడానికి ఇదిగో పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి తీసుకుని వస్తున్నారు. బరబ్బను విడుదల చేయమంటున్నారు. యేసును సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. అన్యాయంగా న్యాయవంతుడైన యేసును సిలువకు అప్పగించడం. ఇక్కడ రాయబడిన మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారి కేకలే గెలుస్తున్నాయి. ఈ దినాల్లో అన్యాయం కేకలే గెలుస్తున్నాయండి. న్యాయం కనబడడం లేదు. దేవుని చిత్తానుసారంగా దేవుని యొద్ద నుండి మనం దీవెన పొందాలి అంటే ఏ రీతిగా పొందగలుగుతాం? దేవుని బిడ్డ, ఏ రీతిగా మనల్ని మనం సంరక్షించుకోగలుగుతాం? ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నీవు నీ కుటుంబం సంరక్షించబడాలి అంటే, కాపాడబడాలి అంటే దేవుని చిత్తానుసారముగా నీవు నడవకపోతే ఎలా? న్యాయంగా ప్రవర్తిస్తున్నామని మనం ఇతరుల న్యాయం చూపుతున్నాం, న్యాయం కనపరుస్తున్నాం. ఎక్కడ చూసినా అబద్ధమే, ఎక్కడ చూసినా అన్యాయమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో
నిర్లక్ష్యం చేస్తున్నారు, వారిని త్రోసిపుచ్చుతున్నారు. అన్యాయం చేసేవారిదే పై చేయి ఉంటుంది, అన్యాయస్తులదే. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేయడానికి కేకలు వేసిన వారు ఇదిగో అన్యాయస్తులే, వారి కేకలే గెలుస్తున్నారు. న్యాయవంతుడైన యేసు సిలువకు అప్పగించబడుతున్నాడు. అయినా ఆయన రక్తంలో పాపక్షమాపణ, నీతిమంతుడు న్యాయవంతుని మరణం, ఇదిగో మానవుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని తిరిగి బ్రతికించడానికి ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణిస్తున్నాడు. నేను ఆ యేసు రక్తంలో కడగబడ్డా బ్రతికినంత కాలం మనం న్యాయంగా బ్రతకగలిగితే ఎంత ధన్యులు. ఈ దినాల్లో ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామంటే ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కనుక మనం బ్రతికిన దినాలలో న్యాయంగా బ్రతుకుదా, యథార్థంగా బ్రతుకుదా, దేవునికి భయపడదా, ప్రభు యందు విశ్వాసం ఉంచుదా, ప్రభు ఇష్టానుసారంగా క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి మనము జీవిస్తాం. ఏం తీసుకుని వెళ్తామండి? ఆలోచన చేయండి. దేవుడు మనం ఏమి తీసుకుని వెళ్ళాలి కనుక ప్రభువుకు భయపడదాం, దేవునికి భయపడదాం. న్యాయంగా ఉండడానికి మనం సిద్ధపరచుకుందాం. దేవుని బిడ్డల ఇంకొక మాట అంటాడు, న్యాయంగా ప్రవర్తించలేను, కనికరమును ప్రేమించలేను. ఉండాలి కనికరం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఇద్దరు లేడుగా కనికరపడ్డాడు, దీనిలో లేడుగా ఆయన కనికరం చూపాడు, బలహీనుల ఏడుగా కనికరం చూపాడు. ఎంతో మంది రోగులు ఆయన యొద్దకు వస్తే వారి మీద కనికరపడ్డాడు. నిజంగా ప్రభు యొక్క ఉద్దేశం నీవు కూడా కనికరాన్ని నీవు ప్రేమించాలి, నీవు కూడా కనికరము కలిగి ఉండాలి. అందుకే అంటాడు మత్తయి సువార్త ఆయన మొట్టమొదటి ఆ సుదీర్ఘమైన ప్రసంగంలో 5వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరాన్ని మనం ఇతరులను కనికరం చూడాలి. దీనులను కనికరించువాడు, చెప్పండి, యెహోవాకు అప్పించువాడు. దీనుల పక్షాన కనికరం చూపగలిగితే మనం దేవునికి అప్పించిన వారు. ప్రియ దేవుడు ఇది నాకు మనుషులకు అప్పిస్తే వాళ్ళు ఎప్పుడు, ఆయన దేవునికి అప్పిస్తే రెట్టింపిస్తాడు, రెట్టింపు ఆశీర్వాదాన్ని ప్రభు మనకు దయచేస్తాడు. ప్రియ దేవుడు దీనులపై కనికరాన్ని చూడాలి, దీనులను మనం ప్రేమించగలగాలి, దీనులను వారి గురువులను మనం ఆదరించగలగాలి, వారి అవసరతల్లో మనం సహాయం చేయగలగాలి. అందుకే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము. మనకు కనికరము లేకుండా మనము కనికరము పొందలేదు. పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 18వ అధ్యాయం తెరిచి ఉంచండి. దేవుని రాజ్యము ఒక రాజును పోలి ఉంది అని అక్కడ మనకు జ్ఞాపకం చేస్తాడు. ప్రియ దేవుడు ఆ సందర్భంలో దేవుడు తన దాసులకు అప్పించిన ఒక రాజును పోలి ఉంది. ఒక వ్యక్తికి 10,000 తలాంతులు ఇచ్చాడు. ఆ 10,000 తలాంతులు అచ్చి ఉన్నవాడు ఆ రాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి బతిమాలుకుంటున్నాడు, అయ్యా నేను ఇయ్యలేను, నాకు చాలా కష్టంగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది, నాకు ఆ శ్రమగా ఉంది, నేను ఇయ్యలేను అన్నాడు. అయితే ఆ రాజు వారి మీద కనికరపడి అన్నాడు. వారి మీద కనికరపడి మీరు 27వ వచనంలో చూస్తే ఆ మాట వ్రాయబడి ఉంది. పరలోక రాజ్యము ఒక రాజు తన దాసులకు అప్పించిన రీతిగా మనకు కనబడుతుంది. అయితే అక్కడ ఏమంటాడంటే 27వ వచనం చదువుతారండి. ఆ దాసుని యజమానులు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను.
ప్రియ దేవుని బిడ్డలారా, వారి మీద కనికరపడ్డాడు ఆ రాజు, అప్పును క్షమించాడు. దేవాది దేవుడు మనము విస్తారమైన పాపములు చేయగా మన పాపములన్నీ ఆయన మన మీద కనికరము చూపి ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. 10,000 తలాంతులు అచ్చియున్న వారిని ఆ రాజు క్షమించిన రీతిగా విస్తారమైన పాపములు చేసిన నిన్ను నన్ను ప్రభువు మన మీద కనికరపడి ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. అయితే మనం ఏం చేసుకున్నామండి? ఈ దాసుడు ఏం చేశాడు? దాసుడు ఆ రాజు క్షమించగానే సంతోషంగా బయటికి వెళుతున్నాడు. బయటికి వెళుతూ ఉండగా తనకు అప్పించిన వాడు ఎదురుపడ్డాడు, తన దగ్గర అప్పు తీసుకున్న వాడు ఎదురుపడ్డాడు. అదెంతో తెలుసా అండి? 100 దేనాలు ఈయన దగ్గర అప్పు తీసుకున్న వాడు ఎదురుపడితే ఆ వ్యక్తిని ఎంత బలవంతం చేస్తున్నాడు. ఆయన మెడ పట్టుకున్నాడు, గల్ల పట్టుకున్నాడు, అడుగుతున్నాడు. ఆ 100 తలాంతులు నీవు నాకు ఇచ్చేసేయని బెదిరిస్తూ ఉన్నాడు. 10,000 తలాంతులు క్షమించబడ్డాయి, కానీ 100 తలాంతులు క్షమించలేకపోతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత భయంకరమండి ఈ విషయం. అక్కడ ఉన్న వారు వచ్చి రాజుకు చెప్పారు. రాజుకు చెప్తే రాజు ఒక మాట అంటాడు. నేను త్వరగా ముందుకు వెళ్ళాలని నేను ఈ వచనాలను చదివిస్తున్నాను. 33వ వచనం చదువుతారండి. 30 అమ్మా రాజు అంటున్నాడు, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వారితో చెప్పాను. 10,000 తలాంతులను నేను క్షమించాను, నీ విస్తారమైన పాపములను నేను క్షమించాను. అయితే నీ ఎడల తప్పిదము చేసిన వారిని నీవు క్షమించలేకపోతున్నావు. మన జీవితంలో మన ఎడల ఎవరైనా తప్పిదము చేశారనుకోండి, వారిని మనం క్షమిస్తున్నామండి, పగవించుకుంటాం. వారిని ఏ రీతిగానైనా మనం సాధించాలని మనం పగవించుకుంటాము తప్ప మనం క్షమించడానికి ఇష్టపడం. క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే, మనకు అనుకూలమైంది, మనకు అనుకూలంగా జీవించగలగాలి. లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇతరుల మన తోటి వారి మనం స్నేహం చేసిన వారిని మనం క్షమించలేదు, వారి మీద మనం కనికరం చూపలేదు. ఎవరైనా ఏదైనా చిన్న తప్పు చేస్తే దేవుడు బిడ్డలారా, వారిని మనం క్షమిస్తున్నామండి. దేవుడు మన విస్తారమైన పాపాలు క్షమించాడు కదా. మరి నీవు ప్రభువు కలిగిన మనసు నీవు కలిగి ఉంటే నీ పక్షాన ఎవరైనా తప్పిదము చేస్తే నీవు క్షమించాలి కదా. నీవు క్షమించలేకపోతున్నావు. నీవు కనికరాన్ని పొందావు కదా, నీవు కనికరాన్ని చూపలేకపోతున్నావు. ఎలా సంతోషపరుస్తావు దేవుడికి? ఎలా మనము క్రైస్తవ విశ్వాసమని దేవుని బిడ్డలమని ఎలా దేవుని సన్నిధానంలో మనం చెప్పగలుగుతాం? ఉందా న్యాయమైన ప్రవర్తన దేవుని మందిరంలో మనం కలిగి ఉన్నామా? మనం ఇతరులుగా కనికరము చూపుతూ ఉన్నామా? ఇతరులు మనం క్షమిస్తూ ఉన్నామా? ప్రభువా, మా అపరాధములు క్షమించిన ప్రకారం నీ మిత్రులను కూడా క్షమిస్తూ ఉన్నాం అని మనం పలుకుతాము, కానీ ఆ పని మనం చేయలేదు. ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఈ వ్యక్తి జీవితం ఏ రీతిగా ఉంది? నీ మీద నేను కనికరాన్ని చూపాను, కానీ నేను కనికరం చూపలేకపోయాను. అయితే ఏమైంది పరిస్థితి? 34వ వచనం త్వరగా చదవండి. అందుచేత వారి యజమానుడు కోపపడి అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. నీవు ఇతరులను క్షమించకపోతే, నీవు ఇతరుల కనికరము చూపకపోతే బాధపరచు వారికి అప్పగిస్తున్నాడు. మీలో అతివాడును ప్రతివాడును తమ సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా
మనం సంతోషంగా బ్రతకలేకపోతున్నాం? ఎందుకు మనం బాధలను అనుభవిస్తున్నాము అంటే దేవుడు చూపిన కనికరం మనం ఇతరులను చూపడం. దేవుడు మనం క్షమించాడు, కానీ మనం ఇతరులను క్షమించాడు. దేవుడు అందుకే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి చూస్తారా? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం త్వరగా. నేను బలిని కోరను కానీ నేను కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని కూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. నేను బలిని దహన బలులను నేను కోరటలేదు. దేవునికి కలిగిన జ్ఞానం కావాలి, కనికరాన్ని నీవు కలిగి ఉండాలి. దేవుని బిడ్డ, మన జీవితంలో అలాంటి కనికరం మనం కలిగి ఉంటే ఎంత ధన్యవాదం. ఒక్కసారి మనల్ని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకునే అవసరత మనకి ఎంతైనా ఉంది. ఈ దినాల్లో మన జీవితంలో మనం ఇతరులను క్షమించకపోగా దేవుని కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని మాటను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని మనం తృణీకరిస్తూ ఉన్నాం. ఎలా దేవుణ్ణి మనం సంతోషపరచగలుగుతాం? ఎలా దేవుణ్ణి సంతోషపరచగలిగే విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనం ఎలా ఉండగలుగుతాం? ఒక్కసారి దేవుని సన్నిధానంలో, దేవుని వాక్యములో మనల్ని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవడం మనకెంతైనా అవసరం. ప్రియ దేవుని బిడ్డ, అందుకే అన్నాడు జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువుతానండి. జకర్యా 7:9 వచనం ఒక్కసారి. సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. ఒకని ఎడల ఒకడు కరుణా వాత్సల్యములను కనపరచుకొనుడి. సత్యంగా సత్య స్వరూపి అయిన యేసును సమీపిస్తూ ఉన్న నీవు నీ జీవితంలో ఒకరి ఎడల ఒకరి కరుణా వాత్సల్యం. మన జీవితంలో మనం ఇతరులను కరుణించకుండా, ఇతరుల ప్రేమ చూపకుండా, ఇతరులను మనం క్షమించకుండా మనము దేవుని సంతోషపరచలేము, దేవుని దర్శించలేము. నువ్వు ఏమి తీసుకుని వచ్చి దేవుని పరిపూర్ణంగా దర్శించగలుగుతావు? ఏమి చేసి నువ్వు దేవుని సంతోషపరచగలుగుతావు? నీ హృదయపూర్వకంగా దేవుని దర్శించాలి. నీ హృదయం శుద్ధిగా ఉండాలి. దేవుని సన్నిధానం అనేకగా దీన మనస్సు కలిగి ప్రవర్తించు. దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నీవు ప్రవర్తించాలి. దీనత్వము కావాలి. నిన్ను నీవు దేవుని సన్నిధానంలో వినయముతో, విధేయతతో ఉండాలి. న్యాయముగా ప్రవర్తిస్తున్న నీవు కనికరాన్ని ప్రేమించాలి. కనికరాన్ని ప్రేమిస్తున్న నీవు దీన మనస్సు కలిగి నీవు ఉండాలి. అందుకే లూకా సువార్త 14వ అధ్యాయంలో చెప్పబడ్డాడు. 14వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తారని. లూకా సువార్త 14వ అధ్యాయం. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటకు పోమని నీతో చెప్పులావునా? నీవు పోయి కడపటి చోటన కూర్చుండు. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడు తగ్గించబడును. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పారు. దేవుని సన్నిధానంలో ముందు కూర్చోవాలంటే వెనక కూర్చుంటా. దేవుని సన్నిధానంలో నిన్ను నీవు హెచ్చించుకోవడానికి ఇష్టపడకు. నిన్ను నీవు తగ్గించుకో. అప్పుడు దేవుడు నిన్ను
నీవెప్పుడు ప్రభువును సంతోషపరచగలుగుతావు అంటే ఏ దేవుడు వెళ్ళాలి. దేవుని సన్నిధానంలో నిన్ను నీవు తగ్గించుకున్నావు. నిన్ను నువ్వు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నీవు ప్రవర్తించాలి. నీ ప్రవర్తన దేవుని ఎదుట దీనునిగా ఉండాలి. నీవు మనం ఏం చేస్తామండి? మనుషుల ఎదుట మనల్ని మనం కనపరుచుకుంటాం, నటిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు ఇలా అందుకే నీవు సాత్వికుడను దీన మనస్సు గలవాడను అంటాడు. మీరు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు. మీరు నా యొద్ద వచ్చి నేర్చుకునండి. ప్రభు సన్నిధానంలో నీవు నేర్చుకోవడానికి నీవు ఇష్టపడితే, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని నీవు తీసి నీ గృహంలో నీవు చదవగలిగితే, దేవునితో నీవు మాట్లాడగలిగితే, దేవుని మాట నీవు వినగలిగితే, దేవుని సన్నిధానంలో దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి ఉండాలి. అందుకే అంటాడు పేతురు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరు అందరూ ఎదుటి వారి ఎడల మీరు దీన మనస్సు వస్త్రము ధరించుకొని. చిన్నలారా మీరు పెద్దలకు లోబడండి. మీరందరూ దీన మనస్సు అన్న వస్త్రాన్ని దీన వస్త్రమును ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రియ దేవుని ప్రభువు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులపై తన కృపను చూపుతాడు. దీనుల పక్షాన తన కృప చూపుతాడు. దీనులను బట్టి ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఎంత గొప్ప దేవుడు! నువ్వు దీనంగా ఉంటే, నిన్ను నువ్వు తగ్గించుకుంటే, దేవుని సన్నిధానంలో వినయంతో, భయంతో, భక్తితో, విశ్వాసంతో నీవు ప్రభువును సమీపిస్తే ప్రభువు సంతోషిస్తాడు. నిన్ను బట్టి ప్రభువు ఆనందిస్తాడు. ఆ దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై యుండుడి. తగిన సమయంలో నీవు హెచ్చించబడాలి అంటే ఆయన బలిష్టమైన చేతి కింద నీవు దీన మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు నిన్ను ప్రభు హెచ్చిస్తాడు. అప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు ప్రభు నిన్ను దీవిస్తాడు. మీ ప్రతి చింత యావత్తు ఆయన మీద ఉంటుంది. చదవమ్మా పేతురు రాసిన మొదటి పత్రిక. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె మనం దీనులుగా ఉంటే ప్రభువు మనల్ని హెచ్చిస్తాడు. మీరు చింతించవద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఈ కరోనా వైరస్ వల్ల నువ్వు ఏమైనా చింతిస్తున్నావా? నువ్వు భయపడుతున్నావా? ఇదిగో ఆయన బలిష్టమైన చేతి కిందికి రాను. దీన మనస్సు కలిగి ప్రభువును సమీపించు. నీ చింత యావత్తు ఆయన మీద మోపు. ఆయన నిన్ను సంరక్షిస్తాడు. ఇదిగో కరోనా వైరస్ గర్జించు సింహం వలె నిన్ను మింగాలని ప్రయత్నం చేస్తూ ఉండగా దాని బారి నుండి ప్రభువు నిన్ను సంరక్షిస్తాడు. ఎప్పుడని నీవు న్యాయముగా ప్రవర్తించిన, నీవు కనికర
వైకుంఠంలో నువ్వు చేరగలుగుతావు. ఇది సత్యం. ఒక్కసారి ప్రభు సన్నిధిలో అందుకే మీకు ఆయన బరువుగా, ఆయన యాగాలు కాదు, సర్వాంగ హోమములు కాదు, ఆయన చిత్తానుసారముగా బ్రతకడమే ప్రభు యొక్క ఉద్దేశం. మనిషి జీవన విధానం పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మనిషి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా తనను తాను కాపాడుకోవాలి, ఎలా తనను తాను పరిశుద్ధపరచుకోవాలి, ఎలా తను వైకుంఠానికి పరలోకానికి వారసునిగా ఎలా జీవించాలో పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అందుకే ప్రభువు అన్నాడు, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యం వచ్చింది. ప్రభువేనండి మార్గం, ప్రభువేనండి సత్యం, ప్రభువేనండి కనికరము కలిగిన దేవుడు, ప్రభువేనండి నీ కొరకు నా కొరకు తను తాను తగ్గించుకుని దీనునిగా ఈ లోకమునకు వచ్చి తనను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. నమ్మడానికి దేవుడు కదా. ఈ చివరి దినాల్లో, ఎంత దినాల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో నిన్ను నీవు సంరక్షించుకోవాలి అంటే దేవుని సమీపించగలగాలి. ఆయన బలిష్టమైన కాడి కిందికి నీవు రావాలి, ఆయన కౌగిలిలోనికి నీవు రాగలగాలి. అప్పుడు నిన్ను నీవు సంరక్షించుకుంటావు, నీ కుటుంబాన్ని సంరక్షించుకుంటావు. నిన్ను నీవు సజీవంగా ప్రభువుకు సమర్పించి ప్రభువు మందిరానికి ప్రభువును నీవు సమీపించు. నీవు న్యాయంగా ప్రవర్తిస్తూ కనికరమును ప్రేమిస్తూ దేవుని యొక్క దీన మనస్సు కలిగి ప్రవర్తించి దేవుని సంతోషపెట్టు. ఇక చూడు, నీవు, నీ కుటుంబం, నీ సంఘం, నీ సమాజం, నీ గ్రామం, నీ జిల్లా, నీ రాష్ట్రం, నీ దేశం, నీ ప్రపంచం ఎంత ఆశ్చర్యపరిచినప్పుడు ఒకసారి ఆలోచన చేయి. విన్న వాక్యాన్ని నీవెంత మాత్రము నిర్లక్ష్యం చేయి. దేవుడు మాట్లాడినప్పుడు అందులో ఉన్న సత్యాన్ని నీవు గ్రహించడానికి నీ విషయం దేవుడు ఈ మధ్య దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకడానికి మనం ఇష్టపడతాం. చివరిగా ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని తెలుస్తున్నాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. నీవు ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రాన్ని నీవు నెరవేరుస్తున్నావు. ఆ ప్రేమ స్వరూపి అయిన యేసును నీవు సమీపించగలిగితే, ఆ యేసుక్రీస్తు నీ హృదయంలో నీవు ఉంటే, ఆ యేసుని నీవు హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, పొరుగువారి కదా నీవు కీడు చేయడానికి ఇష్టపడతావు. ప్రేమ కలిగి ఉంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్నంతా నెరవేర్చిన గృహాలలో మేము దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో ఏకీభవించండి. అంత్యదినాల్లో భయంకరమైన పరిస్థితులను మనం చూస్తున్నాం. నీవు ప్రభువును సంతోషపరచాలి. మనము బట్టి మనుషులు కాదు, కానీ దేవుడు సంతోషపడాలి. దేవుడు సంతోషపడే రీతిగా నేను జీవించాలి. నీవేమిచ్చినా ప్రభువు సంతోషపడడు. కాదు, నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తే న్యాయవంతుడైన యేసును నీవు అనుసరిస్తుంది. కనికరము కలిగిన దేవుని
చేస్తూ పరిచర్యలో ఇంకా బలమైన సాధకులుగా కలిగి యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము.